హాయ్ గైస్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈ రోజు వీడియోలో నేను సింపుల్ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నా అండి. నేను హెయిర్ మాస్క్ చూపించి కూడా చాలా డేస్ అవుతుంది. ఫస్ట్లో మనం ఎక్కువ హెయిర్ మాస్క్లే చేసుకునే వాళ్ళం కదా. సో ఈ రోజు అయితే ఒక సింపుల్గా మంచి రిజల్ట్స్ వచ్చేవి హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నాను. దానికి నేను 1.5 టీ స్పూన్ అయితే కలోంజీ సీడ్స్ అయితే తీసుకున్నా అండి. ఇది ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లైక్ అమెజాన్ అలాంటి వాటిలో కూడా దొరుకుతుంది. అండ్ కొంచెం అయితే ఒక 1 టీ స్పూన్ అయితే మెంతులు తీసుకుని నైట్ నానబెట్టుకోవాలి. 6 to 8 hours అయితే ఇవి నానాలండి. సో మనకి నెక్స్ట్ డే చూసేటప్పటికి ఇవి బాగా నానిపోయినాయి. నేనైతే ఇవి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను, మెంతులు అండ్ కలోంజీ సీడ్స్. సో ఇదైతే బాగా మిక్సీ చేసుకోవాలండి. కలోంజీ త్వరగా మిక్స్ అవ్వదు, కొంచెం ఎక్కువ టైం మిక్స్ చేసుకోండి, అప్పుడే ఫైన్ పేస్ట్లా అవుతుంది. అండ్ ఏదైతే ఎక్స్ట్రా వాటర్ మనం పోసిన వాటర్ ఉందో అది కూడా ఈ మిక్సీ దాంట్లో వేసుకోవచ్చు, అదేం పాడేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను దీంట్లోకి ఒక హాఫ్ బనానా అయితే తీసుకున్నాను పీసెస్ చేసి. అలానే హెయిర్ డ్రై అవ్వకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసానండి. ఇందులో మెంతులు అండ్ బనానా వల్ల హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది అండ్ కలోంజీ వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుందండి. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోండి. మరీ పల్చగా ఉన్నా అది జారిపోతుంది, మనకి ఫేస్ మీద కాట్లకి వస్తుంది. మరీ థిక్గా ఉన్నా త్వరగా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీడియంగా ఉంచుకోండి. సో నా హెయిర్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆయిలీ హెయిర్ కన్నా ఇలా షాంపూ చేశాక నార్మల్ హెయిర్ మీద అప్లై చేసుకోండి. హెయిర్కి బాగా పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయడం కన్నా. లేదు మీకు ఆప్షన్ లేకపోతే ఆయిలీ హెయిర్ మీద అయినా అప్లై చేసుకోండి, బట్ ప్రిఫరబుల్లీ నార్మల్ డ్రై హెయిర్ మీద అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే కొంచెం పార్టిషన్స్ తీసుకుని అయితే అప్లై చేస్తున్నాను. మొత్తం త్రూ అవుట్ ఫ్రంట్ టు బ్యాక్ వరకు అప్లై చేయాలండి. చిన్న పార్టిషన్స్ తీసుకోండి, దానివల్ల మీకు ప్యాక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ మంచిగా ఉంటుంది. వీక్లీ వన్స్ చేసుకోండి. 2 to 3 times చేసేటప్పటికి మీకు హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుందండి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అన్న వీక్లీ 2 అయినా ఈ ప్యాక్ అయితే ట్రై చేయొచ్చు. మన ఛానల్లో కలోంజీ ఆయిల్ అండ్ కలోంజీ ప్యాక్ కూడా నేను చేశాను, వాటికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. నేను ఈవెన్గా త్రూ అవుట్ నా హెయిర్ లెన్స్ ఎండ్ ఆఫ్ ద లెన్స్ కూడా పెట్టేసుకున్నాను. సో దానివల్ల హెయిర్ చాలా మాయిశ్చర్డ్గా ఉంటుందండి. ఏదైనా స్ప్లిట్స్ ఎండ్స్ ఉన్నా అవన్నీ తగ్గుతూ ఉంటాయి. 40 minutes ఉంచుకున్నాక నార్మల్ మైల్డ్ షాంపూతో షాంపూ చేసేసుకోవడమే. అండ్ కండిషనర్ ఆఫ్టర్ హెయిర్ వాష్. నా హెయిర్ అయితే చాలా మంచిగా ఉందండి. ఈ ప్యాక్ వల్ల నాది ఏమీ ఫ్రీజీ అవ్వలేదు, చాలా సాఫ్ట్ అండ్ షైనీగానే ఉంది. ఏమి కోమ్ కూడా చేయలేదండి, జస్ట్ నా ఫింగర్స్తో అనుకుని మీకు చూపిస్తున్నాను. సో ఇంకేమి సిరమ్ అవి ఏమీ అప్లై చేయలేదు. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ప్యాక్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఈ వీడియో